మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. సో ప్రజలు ఆయన్ని గుండెలో జోదగాళ్ళు ఈయనే ఉండాలని కోరుకుంటే కోరుకోవచ్చు. రాష్ట్రంలో కనీసం 2.5 కోట్లు నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నారు. సో కాబట్టి 40 మంది గ్యాంబ్లర్ల కోరిక, కనీసం 2.5 కోట్ల ప్రజల కోరిక అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రయారిటీ ఉంటుంది. అలాగని నేను రామరాజు గారికి ఇవ్వకూడదని కానీ ఇంకోటి నేను కామెంట్ చేయట్లా. ఆయన కష్టపడ్డాడు. ఆయన మొత్తం హౌసెస్ అన్నీ తిరిగారు. ఇవన్నీ సత్యాలే, అదేమి నేను కాదంటలా. కానీ ఒక పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ, తెలిసిందే కదా అందరికీ, మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. గ్యాంబ్లర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు. ఓకే, అన్నీ చూసుకుంటూ కిందకు వస్తే ఓకే, గ్యాంబ్లర్ని కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని కోట్లు కట్టారో అందరికీ తెలుసు, ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు. కానీ పార్టీని విమర్శించటం, నన్ను వ్యక్తిగతంగా విమర్శించటం అనేది మంచి పద్ధతి కాదు. రేపొద్దున నాకు ఎంపీ సీటు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈయన మరి పార్టీని విమర్శించాడు, అనవసరం కదా. సపోజ్ రేపు రంగనాథరాజు కాదు ఈయనకి ఇస్తానన్నాడు అనుకోండి, వెళ్ళిపోవచ్చు. అడిగిన మాట నిజం, అందులో అబద్ధం లేదు. ఈయన ఎవరు పెట్టాడు, ఎవరు మాట్లాడారో తెలుసు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం, ఎమ్మెల్యే సీటు ఇవ్వమని అన్నట్టుగా ఉంది. సో ఆయన మాట్లాడుకునేవాడిని తప్పులేదు. సీట్ రానప్పుడు ఇంకో పార్టీలో సీట్ ట్రై చేసుకుంటాం. బట్ వెళ్ళిపోయేటప్పుడు మరి ఇంకా పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న నేను ఎంపీ అవ్వచ్చు, ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇద్దరం కలిసి తిరగాలి కదా. నాకు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రఘురాజు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రామరాజు ఓటేయండి చాలా మంచోడు అని చెప్పి నేను చెప్పాలి. దానికి కూడా స్కోప్ అయితే ఉంది కదా, పూర్తిగా రూల్ అవుట్ కాదు కదా. రూల్ అవుట్ అవ్వకుండా మరి ఎందుకని ఇలాగా? ఈయనేమో 3 పూటలు భోజనం చేస్తాడా, ఇద్దరు ముగ్గురు అక్కడ భోజనం చేయొద్దని కూర్చోబెడతాడా? ఈయన కూర్చోవచ్చు కదా, న్యాయం కాదు కదా. వేరే వాళ్ళని భోజనం చేయకుండా ఉండమంటాం. చెప్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అంత కామనే అది. లేకపోతే పోలీసులు బతిమాలైనా వెళ్ళిపోతారు, తప్పదు అది. 2 రోజులు భోజనం చేయకపోతే సరైన ఎక్కించాలి కదా. నేను అనేది ఈయనకి బాధ ఉన్నప్పుడు ఆ బాధని ప్రజలకు పంచడం కరెక్ట్ కాదు. ఈయన కావాలంటే చేసుకోవచ్చు, అలాగే నేను చేయమని చెప్పట్లా. ఇంకొకరితో చేయించడం కరెక్ట్ కాదంటున్నా. వాళ్ళంతటా వాళ్ళు చేశారంటే మీరు నమ్ముతారా? ఎవరన్నా నమ్మరు కదా, అంతే కదా. అది అన్యాయం అంటున్నా, అంతే నేను అన్నది. సార్ ఒక విషయం సార్, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ లోకల్గా ఉంటాం, ఢిల్లీలో ఉంటారని చెప్పు వస్తారు. నేను అది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండాలి సమావేశాలప్పుడు. నేను ఎంపీ అయినా, మేలో ఎంపీ అయితే జనవరి పండగ దాకా ప్రతి వారం పార్లమెంట్ సెషన్ లేనప్పుడు కనీసం 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నా. కనీసం మాకు ఎవ్రీ వీక్ ఒక పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను 6 కమిటీల్లో మెంబర్ని, ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ని. నా కమిటీ నేను ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ పెట్టాలి. నేను మిగిలిన 6 కమిటీలో మెంబర్ని. అవి వారానికి కాకపోతే 10 రోజులుగానే ఒక కమిటీ మీటింగ్ ఉంటుంది. అయినప్పటికీ నేను వారానికి 3 రోజులు
జగన్మోహన్ రెడ్డి నాకు రాష్ట్ర బహిష్కరణ విధించేదాకా వారానికి 3 రోజులు ఇక్కడే ఉన్నా, ఎంపీగా ఉన్నా కూడా. ఇప్పుడు ఒకవేళ నేను ఎమ్మెల్యేకే పోటీ చేస్తా, ఢిల్లీలో ఎలా ఉంటాను? అన్నం తినేవాడు ఎవరన్నా మాట్లాడా? ఎమ్మెల్యే ఢిల్లీలో ఏం చేస్తాడు? నేను ఢిల్లీలో ఎందుకున్నాను? నుంచి నన్ను బహిష్కరించాడు కాబట్టి రాక హైదరాబాద్ వస్తే ఎత్తు దొబ్బాడు, చావు దొబ్బాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమందరూ తీర్చేసుకున్నాడు, కోపం తీర్చేసుకున్నాడు, దోలు తీర్చేసుకున్నాడు అని అనుకుని ఆ తర్వాత వస్తే మళ్ళీ కిడ్నాప్ అటెంప్ట్ చేస్తే మళ్ళీ అప్పటికప్పుడు పారిపోవాల్సి వచ్చింది. మోడీ గారి మీటింగ్కే నన్ను రానివ్వాల, అది మీకు తెలుసు.